రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెడతారట. దేనికి గ్రామ సభలు? ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ. జిల్లా కలెక్టర్లతో భట్టి వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇందులో పాల్గొంటారు. గ్రామ సమస్యలను సమగ్రంగా గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నారు. ప్రతి గ్రామ సభలో విధిగా ఒక ఫిర్యాదు బాక్సును ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామ సభల నిర్వహణపై భట్టి విక్రమార్క మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్లను భట్టి ఆదేశించారు. గ్రామ సభలో మొదట ముఖ్యమంత్రి సందేశం వినిపించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లను అందరికీ వినిపించేలా చదవాలి. రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను సభలో చదవాలి. జూన్ 2వ తేదీ నుంచి అందరికీ జీవిత బీమా పథకం అమలు చేయబోతున్న విషయాన్ని తెలపాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం కింద వారంలో 3 రోజులు గ్లాస్ పాలు, 3 రోజులు రాగి జావా ఇస్తారని, ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయాన్ని తెలపాలి. గ్రామానికి ఎన్ని నిధులు విడుదలయ్యాయనేది సభలో ప్రకటించాలి అని భట్టి తెలిపారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్తులందరూ సభకు హాజరయ్యేలా చూడాలి అని సీతక్క అధికారులకు సూచించారు. ఇప్పుడు మీరు ఏం చేసినారు అని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మీరు మొత్తుకుంటూనే ఉన్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు, మేము అది ఇచ్చిన ఇది ఇచ్చిన. కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గ్రామ సభ పెట్టాల్సింది గ్రామంలో ఉన్న సమస్యల కోసం గ్రామ సభ పెట్టాలి. అసైన్డ్ భూములకు సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. సాదా బైనామా అప్లికేషన్లు 9 లక్షల అప్లికేషన్లు మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద డిస్కస్ జరగాలి. ఆ భూమి ఎవరిదో తేల్చడానికి గ్రామ సభలు పెట్టాలి. మీ సంక్షేమ పథకాలు, మీరు ఇవ్వాల్సిన స్కీమ్స్ మీరు ఇవ్వడం మీ బాధ్యత. దాన్ని కూడా చర్చించండి. ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అందరికి వస్తున్నాయా లేవా, ఇవన్నీ అడగండి. అప్లికేషన్స్ తీసుకోండి, ఇమీడియట్గా మీరు దాన్ని అక్కడ సార్ట్అవుట్ చేసేయండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందట్లేదో వాళ్ళందరికీ మేము ఇక్కడ పరిష్కారం సూచిస్తాం అని చెప్పండి. మీరు ఇచ్చింది చదువుడు ఏందండి, నాకు అర్థం కాదు. మీరు ఇచ్చింది ఆటోమేటిక్గా అందరూ చదువుకుంటూనే ఉన్నారు, మీరు బహిరంగ సభల్లో మాట్లాడుతూనే ఉన్నారు. రాని వాళ్ళకి మేము ఇవ్వబోతున్నాం ఈ గ్రామ సభల ద్వారా, అందరూ రండి అని చెప్పండి. వస్తారు అందరూ. అర్హులు ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఉన్న ప్రజలే తేలుస్తారు. ఇగో వీళ్ళకి రాలేదు, నిజమే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళు అర్హులేని ప్రజలే తేలుస్తారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో. ఆ గ్రామ సమస్యల మీద మీరు గ్రామ సభలు పెట్టండి. మీ భజన కోసం గ్రామ సభలు పెట్టకండి. ఎందుకంటే ఇది ఒక అట్టహాసమైన కార్యక్రమం కింద మొత్తం గ్రామ సభలు పెట్టినామని ఫోకస్ చేసుకునే ప్రయత్నం తప్ప యాక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయాలి సభల్లో. ఆ ప్రయత్నం చేయండి. దానికి ఒక అర్థం ఉంటుంది. గ్రామ పంచాయతీలకు 619 కోట్లు విడుదలైనాయట. కేంద్రం మంగళవారం తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 619 కోట్ల 85 లక్షలు విడుదల చేసింది. మరో 1000 కోట్లు విడుదల కావాల్సి ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 3000 కోట్లు కదా 15th ఫైనాన్స్ కమిషన్ కింద, ఆల్మోస్ట్ 2000 crores వచ్చినాయట. ఇంకొక 1000 కోట్లు రావాల్సి ఉన్నదట. మరి దేని వాడుతున్నారు గ్రామాల్లో? ఇవి పాత బకాయిలకి వాటికి వీటికే సరిపోతున్నట్టుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళు వీళ్ళు మేము ఖర్చు పెట్టినాయి మాకు ఇవ్వరా అని వాళ్ళ లొల్లి వాళ్ళది.